రాముడికి ఒక అక్క కూడా ఉంది అని మీకు తెలుసా? ఆమె పేరు శాంత. అంగదేశం రాజు రొంపత్ మరియు ఆయన భార్య వర్షిని ఇద్దరు అయోధ్యకు వస్తారు. దశరథుడు మీకేం కావాలో చెప్పండి, నేను నెరవేరుస్తా అని అనగా అప్పుడు వర్షిని దశరథుడిని నీ కూతురుని మాకు ఇవ్వమని కోరుతుంది. ప్రాణం కన్నా మాట గొప్పది కాబట్టి మాట ఇచ్చాడు కాబట్టి సరే అని తన కూతురుడు శాంతని వర్షినికి ఇచ్చేస్తాడు. శాంత పెరిగి పెద్దయ్యాక పెళ్లి గురించి మాట్లాడుతుండగా ద్వారం దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. కానీ అతన్ని వీళ్ళు పట్టించుకోలేదు. నన్ను పట్టించుకోకుండా అవమానిస్తారా అని ఇంద్రుడికి పూజించి ఈ రొంపతికి శిక్ష వేయమని కోరతాడు. కొన్ని రోజుల తరువాత అంగదేశంలో భయంకరమైన వర్షాలు తుఫాను ఏకదాటిగా వస్తూనే ఉన్నాయి. రొంపత్ ఇంద్రదేవుడిని శాంతి చేయడానికి రిషి సింగరిని యజ్ఞం చేయడానికి పిలిచాడు. ఏకదాటిగా కొన్ని నెలలు యజ్ఞం చేయడంతో ఇంద్రుడు శాంతించి వర్షాలు వరదలు తగ్గిస్తాడు. రొంపత్ సంతోషించి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం చేశాడు. ఈయన వల్లనే రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు జన్మించాడు. ఇలాంటి మీకు తెలియని విషయాలు అన్ని కలిపి పెద్ద వీడియో చేశాము. ఇక్కడ క్లిక్ చేసి చూడండి.